సార్ ఇప్పుడు అశోక్ గారు అంటే బోధి స్కూల్ ఆఫ్ యోగా సార్ అంటే దీన్ని ఎందుకు బిజినెస్ గా చేయాలనిపించింది మీకు? నేను స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్గా స్టార్ట్ చేయలేదండి. నాకు యోగా అంటే ఇంట్రెస్ట్. సో నేను ఒక టీచర్కి అసిస్ట్ చేసేవాడిని. పద్మిని అనే ఒక కేరళ టీచర్ గారికి అసిస్ట్ చేసేవాడిని. నేను ఒక టాటా గ్రూప్లో జనరల్ మేనేజర్గా చేసేవాడిని. ఆవిడతో పాటు అసిస్ట్ చేస్తున్నప్పుడు ఆ వచ్చే స్టూడెంట్లో పరివర్తన చూసి ఆశ్చర్యపోయేవాడిని. సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తి 5 రోజుల్లో డ్రాప్ అయ్యేవాడు. ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు 4-5 రోజుల్లో నార్మల్. ఏడుపు మొహంతో క్లాస్కి రావడం, నవ్వుతా బయటికి వెళ్ళడం చూసి నాకు అనిపించింది ఇది ప్రపంచానికి అవసరమైన సబ్జెక్ట్ ఇది అని చెప్పి నేను టాటా గ్రూప్లో జనరల్ మేనేజర్ జాబ్కి చిన్న వయసులో 36 సంవత్సరాలు దానికి రిజైన్ చేసి యోగాని ప్రాచుర్యం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకుని సంకల్పం తీసుకుని 2012లో స్టార్ట్ చేశాను. జనరల్ మేనేజర్ అంటే మంచి జీతం కూడా వచ్చే అవకాశం ఉంది. టాటా డోకోమోలో ఆల్ ఇండియా క్వాలిటీ కంట్రోల్లో జనరల్ మేనేజర్గా చేసేవాడిని. 20 సంవత్సరాలు చేశాను జాబ్. ఏదన్నా మంచి పని చేద్దామని చెప్పి నేను ఇందులోకి దిగాను. అయితే స్టార్ట్ చేసింది బిజినెస్గా కాదు, యోగాని స్ప్రెడ్ చేద్దామని. కానీ ఇప్పుడు నెససరీ అయిపోయింది అందరికీ, ప్రతి ఒక్కరికి అవసరం. ఫ్యూచర్ ఫిట్నెస్ అంటే యోగా. అవును సార్. ఆల్రెడీ మీరు ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, ఏ బుక్ ఓపెన్ చేసినా, మీరు ఏ పొలిటీషియన్ తీసుకోండి, ఫిట్నెస్ పొలిటీషియన్ మోడీని తీసుకోండి, చంద్రబాబు నాయుడు తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు, ఎవరిని తీసుకున్నా సక్సెస్ఫుల్ పవర్ఫుల్ పొలిటీషియన్స్ కానీ పవర్ఫుల్ సినిమా యాక్టర్స్ కానీ వాళ్ళు యోగా చేస్తున్నారు రోజు. సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఎవరైనా 99%. అవును సార్. ఎందుకంటే యోగా మిమ్మల్ని పవర్ఫుల్గా చేస్తుంది. మనకి ఇప్పుడున్న సమాజంలో మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, దానికి ఒకటే ఒక మార్గం, యోగ మార్గం.